హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను 10 ఇయర్స్ బేబీకి సమ్మర్ కాటన్ ఫ్రాక్ అనేది ఫ్రిల్స్ తోటి ఎలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అన్నది ఫుల్ ట్యూటోరియల్ చూపిస్తాను. ఎక్కడే స్కిప్ చేయకుండా చూడండి. దీనికోసం నేను 2 మీటర్స్ క్లాత్ అనేది యూస్ చేశాను. ఫస్ట్గా ఫ్యాబ్రిక్ని అనేది 4 ఫోల్డింగ్స్ ఫోల్డ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు పైనుంచి 1/2 ఇంచ్ అనేది ఖర్చుల కోసం లీవ్ చేసుకోవాలి. అండ్ నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. అండ్ షోల్డర్ వచ్చేసి 2.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. అండ్ పైన స్లోప్ కోసం ఏంటంటే షోల్డర్ వైపు ఒక 1/2 ఇంచ్ అనేది డౌన్ చేస్తున్నాను. అండ్ అక్కడ నుంచి ఆర్మ్ డౌన్ అనేది నేను 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. అండ్ 1 ఇంచ్ అనేది రౌండ్ దగ్గర మార్క్ చేసుకొని కర్వ్ అనేది ఆర్మ్ కర్వ్ అనేది మనం డ్రా చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు. అండ్ నెక్ డీప్ వచ్చేసి నేను ఫ్రంట్ అండ్ బ్యాక్ 2.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. అండ్ వీడియోలో చూపిస్తున్న నెక్ అనేది ఇలాగా డ్రా చేస్తున్నాను. అండ్ టోటల్ యోక్ పార్ట్ లెంత్ వచ్చేసి 13 ఇంచెస్ తీసుకుంటున్నాను. అండ్ 1/2 ఇంచ్ అనేది ఖర్చుల కోసం తీసుకుంటున్నాను. చెస్ట్ వచ్చేసి 7 ఇంచెస్ తీసుకుంటున్నాను. అలాగే వేస్ట్ కూడా 7 ఇంచెస్ తీసుకుంటున్నాను. అండ్ చెస్ట్ నుంచి వేస్ట్కి 1.5 ఇంచెస్ అనేది ఖర్చుల కోసం తీసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఎలా అయితే మార్క్ చేసుకున్నానో అలా అయితే కట్ చేసుకుంటున్నాను. అండ్ వీడియోలో చూపిస్తున్నట్టు ఒక ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ తీసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది రైట్ సైడ్ ప్లేస్ చేసుకోవాలి. దానిపైన అనేది ఒక ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాం కదా, అది నెక్ అనేది అలా డ్రా చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు అది కూడా పైన ప్లేస్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత టర్న్ చేసుకొని మళ్ళీ ఓవరాల్ నెక్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు నేను షోల్డర్స్ అనేవి అటాచ్ చేస్తున్నాను. ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ అనేవి అలాగే డిజైన్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత షోల్డర్స్ అనేవి అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 షోల్డర్స్ కూడా అటాచ్ చేశాను. ఇప్పుడు హ్యాండ్స్ అనేవి ఎలా మార్క్ చేసుకోవాలో చూపిస్తాను. ఫోల్డెడ్ సైడ్ నుంచి 2.5 ఇంచెస్ అనేది నేను కుచ్చుల కోసం లీవ్ చేస్తున్నాను. అండ్ ఫ్యాబ్రిక్ అంతా ఈవెన్గా పెట్టుకొని పైనుంచి అనేది ఒక 1/2 ఇంచ్ అనేది నేను ఖర్చుల కోసం లీవ్ చేసిన. అలాగే లాస్ట్లో పైనుంచి అనేది ఒక 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు హ్యాండ్ కర్వ్ అనేది అలా తీసుకోవాలి. అండ్ ఫ్రంట్ మాత్రం కుచ్చుల కోసం 2.5 ఇంచెస్ లీవ్ చేసుకోవాలి. అండ్ ఖర్చులతో కలిపి నేను 6 ఇంచెస్ అనేది లెంత్ తీసుకుంటున్నాను, హ్యాండ్ లెంత్. అండ్ వీడియోలో చూపిస్తున్నట్టు 8.5 ఇంచెస్ అనేది మనం కుచ్చులు పెట్టగా మనకి హ్యాండ్ కావాల్సిన లూజ్ అండి అది. సో ఎలా అయితే మార్క్ చేసుకున్నా అలా అయితే కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకున్న తర్వాత మనం కుచ్చుల కోసం 2.5 ఇంచెస్ లీవ్ చేసుకున్నాం కదా, 2.5 ఇంచెస్ అనేవి ఇలాగే చిన్న చిన్న కుచ్చులు పెట్టుకోవాలి బుట్ట వచ్చేలాగా. సో అలా స్టిచ్ చేయడం అయిపోయిన తర్వాత 2 హ్యాండ్స్ రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనం యోక్ పార్ట్కి షోల్డర్కి హ్యాండ్స్ అనేవి వీడియోలో చూపిస్తున్నట్టు ఒక హాఫ్ ఇంచ్ అనేది లీవ్ చేస్తూ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు హ్యాండ్ స్టిచ్ చేసుకోవాలండి. 2 హ్యాండ్స్ కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలి మనం. సో ఇప్పుడు బాటమ్ పార్ట్ కోసం నేను 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తున్నాను. మెయిన్ లెంత్ వచ్చేసి 17 ఇంచెస్ అనేది ఒక పార్ట్ తీసుకుంటున్నాము. అది కుర్చీలు పెట్టుకోవాలి. ఫస్ట్ యోక్ పార్ట్ ఏంటంటే రైట్ సైడ్ ప్లేస్ చేసుకొని దానిపైన ఏంటంటే రివర్స్లో క్లాత్ పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాగా మనం కుర్చీలు అనేవి పెట్టుకోవాలండి. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఇలాగే మనం పెట్టుకోవాలి కుర్చీలు అనేది. మనం వేస్ట్ లూజ్ ఎంత ఉంటుందో అంత అలా కుచ్చులు పెట్టుకుంటూ రావాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత దాని కిందన ఇంకో లేయర్ అనేది ఫ్రిల్ వస్తుంది. అది వచ్చేసి 7 ఇంచెస్ తీసుకున్నాను ఖర్చులతో కలిపి. అది కూడా అలాగే ఆ బాటమ్ స్టిచ్ చేసాం కదా, ఆ యోక్ పార్ట్కి అటాచ్ చేసింది దాని మీద దాని కిందకి ఏంటంటే ఇది అనేది మనం స్టిచ్ చేసుకోవాలి ఫ్రిల్స్ పెట్టుకుంటూ. ఇలాగ చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ మనం అన్నది మొత్తం కిందనంతా స్టిచ్ చేసుకోవాలండి, ఎంత విడ్త్ ఉంటే అంత. సో ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ అండ్ బ్యాక్ స్టిచ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత మనం ఏంటంటే మన
మెజర్మెంట్స్ లూజ్ ఎంత ఉంటుందో అంత మార్క్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు సైడ్ జాయింట్ అనేది చేసుకోవాలి. ఇంతేనండి, మనం ఈజీగా అనేది ఒక 1 అవర్లో స్టిచ్ చేసుకోవచ్చు. అండ్ దీనికి 2 మీటర్స్ క్లాత్ ఉంటే మనకి 10 ఇయర్స్ బేబీకి అనేది ఈ మోడల్ టైప్ అనేది మనకొస్తుంది. సో, ఇందులో మీకు ఏమన్నా అర్థం అవ్వకపోయినా, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కిందన కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. ఇంకా మన ఛానల్‌లో బోలెడు వీడియోస్ ఉంటాయండి స్టిచ్చింగ్ సంబంధించినవి. ఒకసారి మీకు కావాలంటే చెక్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.